తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న కాన్సెప్ట్తో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ వారు పనికి పోతారు, వారి పని బాగా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి తింటారు, పండుకుంటారు, తెల్లారిపోతుంది. అదేవిధంగా మళ్ళీ రొటీన్గా డైలీ లైఫ్ అలానే అనిపిస్తూ ఉంటారు. అలాంటి వారు రోడ్డు మీద పోతూ ఉండగా ఎవడన్నా పాపం అపస్మారక స్థితిలో పడి ఉన్నాడనుకో, అతన్ని పట్టించుకునే ఆలోచన కూడా తనకు ఉండదు. తన పని మీద తాను పోతూ ఉంటాడు. కానీ ఎవడో రోడ్డు మీద పడ్డాడు, మనకి దేనికి, అతని గురించి మనకి ఎందుకు అని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు. అదేమన్నా భావ్యమా? మనిషి జీవితంలో ఒక పనే దేవుడు కాదయ్యా. మనం చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఆ భగవంతుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడని కొంతైనా మనం ఆలోచించాలి. మనమంటూ చేయవలసిన పనులు చాలా ఈ ప్రపంచంలో ఉంటాయి. కానీ వాటిని మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవించడానికే మనం ఆలోచిస్తాం. ఫర్ సపోజ్ రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, అపస్మారక స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఆ దారిన పోతూ ఉన్నాం. ఆ మనిషిని కేవలం కన్నెత్తి చూడని వారు కూడా చాలామంది ఉంటారు. అది మనిషికి చాలా మంచిది కాదు. అక్కడే కనపడుతుంది అతని యొక్క ప్రవర్తన ఏంటో. మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించి ఏదైనా అతను కోరుకుంటే అతనికి ఇచ్చి, నీళ్ళు ఏదో ఇచ్చి అతన్ని పైకి లేపి అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి. కనుక్కోకుండా అతన్ని అలానే వదిలివేసి వెళ్ళటం చాలా తప్పు. అదే పరిస్థితిలో మనం ఒకవేళ ఉంటే, తనకు ఆరోగ్యం బాగాక ఏదన్నా వస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడేమో, అలానే ఎండలో వదిలేసేస్తాం. వదిలేసిపోతే తను బ్రతుకుతాడో లేదో. అదే తనను లేపి కొంచెం ఊరడించి నీళ్లు అవి ఇచ్చి లేపి అతనికి ఏం జరిగిందో కనుక్కొని అతని ప్రాబ్లంని మనం తీర్చడానికి ప్రయత్నించి అతన్ని ఎలాగో అతని అడ్రస్ కనుక్కొని తన ఇంటికి చేర్చగలిగితే మన మనసుకు ఎంత మనశ్శాంతి ఉంటుంది. అదే నీవే అలా వదిలివేసి వెళ్తావు, నీ మనస్సాక్షి నిన్ను ఎలా గద్దిస్తుందో తెలుసా? అతనికి ఏమైందో పాపం, అలా పడిపోయి ఉన్నాడే, నేను వదిలేసి వచ్చానే, నేను అలా వదిలేసేయటం తప్పే కదా అని చెప్పి నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నీకు ఆ రోజంతా నిద్ర పట్టదు. అదేనయ్యా మనిషిలో ఉన్న మానవత్వం. ఆ మానవత్వాన్ని గుర్తించండి. ప్రతి ఒక్కళ్ళు సంఘసేవకై పాటుపడేటట్టు జీవించండి. అంతేకాని ఎవడికి వాడు బ్రతికి తిన్నామా పండుకున్నామా తెల్లారిందా అన్నట్లు మాత్రం ఎవడు ఉండకండి. ఓన్లీ నా పని నేను చేసుకుంటున్నాను, నా జీవితం సవ్యంగా సాగుతుందిలే అనుకొని ఎవడు బ్రతకండి. ఎందుకంటే మనకంటూ కొన్ని నియమ నిబంధనలు, భగవంతుడు మన చేత చేయించవలసిన పనులు చాలా ఉంటాయి. కానీ వాటిని అన్నిటిని మనం వదిలేసి మన ధోరణిలో మనం పోతూ ఉండటం సబబు కాదు. అదే పరిస్థితి నీకో లేకో నీ భార్యకో లేక నీ బిడ్డనో అదే స్థితిలో రోడ్డు మీద కనపడతాడు, నువ్వు వదిలేసి వెళ్తావా? వెళ్ళవు కదా. దానికి నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అదే విధంగా ఎవరైనా సరే తెలియని వ్యక్తి రోడ్డు మీదో లేకపోతే నువ్వు పోతూ ఉన్న దారిలోనో పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అతన్ని పలకరించి లేపి అతనికి నీళ్లు ఇచ్చి కొంచెం చేద తీరిన తర్వాత అతనికి ఇల్లును కలుపుకొని అవసరమైతే అతని ఇంటికి చేర్చి అతనికి కొన్ని పరిచర్యలు చేయగలిగేవనుకో, ఆ మనస్తృప్తే మనశ్శాంతే వేరయ్యా. అది ప్రతి ఒక్కడికి కావాలి. అలా కాకుండా ఎవడట్లా పోతే నాకెందుకులే అని ఈ లోకంలో ఈ రోజుల్లో ఎక్కువగా ప్రతి ఒక్కడు కూడా అలానే ఆలోచిస్తున్నాడు. అవసరమైతే అతను ఉన్న స్థితిలో అతను కట్టుకొని ఉన్న బట్టలను చూసి అంచనా వేసి నవ్వుకుంటూ పోతారు, వీడెవడో తాగాడు పడిపోయాడని. అట్లా మనం ప్రతి ఒక్కరిని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? కొంతమంది తాగి పడిపోవచ్చు, కానీ అందరూ అలా కాదు కదా. ఆరోగ్యం బాగాక పడిపోయేవారు చాలామంది ఉంటారు. అది గమనించండి.
ఎందుకో తెలుసా? నీ తల్లికో, నీ తండ్రికో, నీ బిడ్డకో, నీ భార్యకో, లేకుంటే నీకో అలా జరిగితే దారినే పోయేవాడు అలానే వదిలేసిపోతే నీ పరిస్థితి ఏమవుతుంది? అది ఆలోచించుకో. మనిషిగా మనసుకో. నీ మనసును సంఘ సేవ చేయటానికి కొంతైనా నువ్వు ప్రయత్నించు. అలా ప్రయత్నించినప్పుడు నీ మనసుకు శాంతి, ఆ దేవుడు కూడా నీకు మంచి భవిష్యత్తునిస్తాడు, నీకు మంచి జరిగేలా చూస్తాడు. అంతేగాని నీవు వదిలేసిపోతే నిన్ను కూడా ఆ దేవుడు వదిలేసిపోతాడు, పోయే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు దయచేసి మారు, ఇకనైనా మారు. సంఘంలో బ్రతుకుతున్నాం, సంఘానికి కొంతైనా మనం ఉపయోగపడాలి. మనకు మనమే ఉపయోగపడటం జీవితం కాదు. ఎదుటివారికి ఏదైనా మేలు చేసినప్పుడు ఉంటుంది ఆ సంతోషంలో ఉన్న కిక్కు ఎక్కడా కూడా నీకు దొరకదయ్యా. అదే మానవత్వం. ఆ మానవత్వాన్ని తెలుసుకో, నీ జీవితాన్ని మరో విధంగా మలుచుకో, మనిషి అనిపించుకో.